తమ్మునేలు చూసి ఉంటారు. ఎవరు వాట్సాప్ అయినా మన ఫోన్ లో ఈజీగా హ్యాక్ చేయొచ్చు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది వాట్సాప్ లో చాలా రోజులు ఉన్న ఫీచర్. ఇది మాక్సిమం ఎవరికి తెలుసుకపోవచ్చు, నాకు తెలీదమ్మా. అందుకే మీకు తెలియాలని నేను ఈ రోజు వీడియో చేశాను. ఫస్ట్ మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు టాప్ లో 3 డాట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ పక్కన మీకు ఒక స్కానర్ అయితే కనిపిస్తుంది. స్కానర్ పక్కన మీకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. కానీ నంబర్ మాత్రం ఎంటర్ చేయకండి. ఎందుకు? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. మీకు టాప్ లో మళ్ళీ 3 డాట్స్ అయితే కనిపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లింక్ యాజ్ కంపెనీ అండ్ డివైస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక స్కానర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరు వాట్సాప్ అయితే హ్యాక్ చేయాలనుకుంటున్నారో, అదే ఆపోజిట్ పర్సన్ ఫోన్ వాట్సాప్ హ్యాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ అయితే ఒక 1 మినిట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి మీకు మీద టాప్ లో 3 డాట్స్ అయితే కనిపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లింక్ డివైస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఉన్న స్కానర్ ని ఎవరు వాట్సాప్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ లో లింక్ డివైస్ ఆప్షన్ ఓపెన్ చేసి మీ ఫోన్ లో ఉన్న స్కానర్ కి అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత వాట్సాప్ లో జరిగే ప్రతి యాక్టివిటీ మీ వాట్సాప్ లో చూడొచ్చు. మీ వాట్సాప్ అయితే చూడొచ్చు. వాళ్ళు ఎవరికి మెసేజ్ పెట్టినా చూడొచ్చు, వాళ్ళకి ఎవరు మెసేజ్ పెట్టినా చూడొచ్చు. మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళ వాట్సాప్ ని మీరు కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్. మాక్సిమం ఈ ఫీచర్ అయితే పేరెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత పిల్లలు వాట్సాప్ లో ఎవరికెవరికో మెసేజ్ చేయడం, ఎవరో వీళ్ళకి మెసేజ్ చేయడం అలాంటివి కొన్ని అవుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ ఈ ఫీచర్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీ పిల్లల మొబైల్స్ నుండి ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి కనపడకుండా ఉండాలంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద డౌన్ లో స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ వాట్సాప్ లోకి వచ్చేస్తారు. మీరు కావాలంటే మళ్ళీ మీ ఎవరి వాట్సాప్ అయితే మీరు లాగిన్ చేస్తారో వాళ్ళ వాట్సాప్కి వెళ్ళాలంటే మళ్ళీ స్విచ్ అకౌంట్ నొక్కితే వాళ్ళ వాట్సాప్కి వెళ్తారు. మళ్ళీ స్విచ్ అకౌంట్ నొక్కితే మళ్ళీ మీ వాట్సాప్ లోకి వచ్చేస్తారు అనమాట. ఈ ఫీచర్ అయితే పేరెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫీచర్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.